నాకు 100 గజాల స్థలం ఉంది. దాంట్లో ఎలా కట్టుకోవాలో నా ఇష్టం ఇల్లు. దాంట్లో ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? ఏ ఫైర్ యాక్సిడెంట్లో జరిగితే అట్లాంటప్పుడు సెట్ బ్యాక్స్ అంటే చుట్టూతా 2 గజాలు వదలడమా 4 గజాలు వదలడమా ఇట్లాంటి వాటికి సంబంధించిన వరకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఇటు పక్కన ముందు ముఖద్వారం ఉండాలి, అటు పక్కన ముఖద్వారం ఉండాలి, ఇందులో కింద ఒకటి ఉండాలి, పైన 2 ఉండాలి అంటే ఇది ప్రభుత్వం నా వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే కదా. భవన నిర్మాణాలు అనేటటువంటి సిస్టంలో ప్రభుత్వాల జోక్యం చేసుకుంటే అట్లాగే ఉంటుంది. అయితే అపార్ట్మెంట్ల విషయంలో జోక్యం చేసుకోవాలి, ఎలా ఉండాలో రూల్ పెట్టాలి. ఎక్కడ అవసరమో అక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోదు. నిజంగా ఇవాళకి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి చోట్ల వాస్తవంగా ఏం కావాలి? అపార్ట్మెంట్ దగ్గర నుంచి 4 వీలర్స్ వచ్చేందుకు రోడ్డు కావాలి కదా, ఒక సింగిల్ లైన్ రోడ్డు కావాలి కదా. కానీ హాఫ్ లైన్ రోడ్డు ఉంటుంది. ఒక కారు వస్తే ఇంకో కారు ఎత్తుక్కునేటటువంటి రోడ్డు బోల్డ్ అనే చోట్ల ఉంటాయి, లేదా 2 కార్లు వస్తే ఎత్తుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి రోడ్లు ఉంటాయి. అదే సందర్భంలో వాణిజ్య నిర్మాణాలు రోడ్డు కానిచ్చేసేసి కట్టేసేస్తే వాస్తవంగా అవి లోపలగా ఉండాలి. కానీ రోడ్డు కానిచ్చేసి కట్టేసేయడం మూలంగా ఏమైపోతుంది? దాని ముందు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వీటి గురించి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సామాన్యుల్ని మాత్రం వేధిస్తుంటారు. దీనికి ఒక పరిష్కారం అంటే మామూలుగా లంచాలు లేకుండా ఏ పని కాదు, లంచాలకి మంచం వేసే రోజులు. ఇప్పుడు ఒక చక్కటి ఆలోచన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ LTPలు ఇప్పటిదాకా నిర్మాణ ప్లాన్లు చేస్తుంటారు, వాళ్ళకే అనుమతులు ఇచ్చే అధికారం. దీనికి కాస్త నెగిటివ్గా సాక్షి రాసుకొచ్చింది, కానీ వాళ్ళు డబ్బులు తినడానికి ఎమ్మెల్యేలు తినడానికి కదని. ఎవడో ఒకటి తినకుండా అయితే పని జరగట్లేదు. వాస్తవంగా తినని ఒక వ్యవస్థని ఏర్పాటు చేయగలిగిన రోజున దీని గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆ తినడానికి ఒక బ్రోకర్ కింద నన్ను అనుకోండి, పని నడుస్తుంది.